తీసుకొని ప్రమాణ స్వీకారానికి ఏం లేదు, వెళ్తారా? మామూలుగా చేసేస్తారు. తర్వాత చంద్రబాబే ఇస్తారనుకుంటున్నాను నేను అవకాశం. అంటే తెలుగుదేశం వాళ్ళే అనధికారికంగా చెప్పేది ఏంటంటే ఓ ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతారు, ఎన్డీఏ కన్వీనర్ అయిపోతారు, లేదా రాష్ట్రపతి అయిపోతారు, అయిపోయి ఇక్కడ మారుస్తారు అన్నట్టు. మరో సీన్ ఏమైనా క్రియేట్ అవుద్దా నిజంగా సంకీర్ణ వస్తే? క్యాంపు రాజకీయాలు కానీ, ఎమ్మెల్యేల కొనుగోలు కానీ, చీలకులు అమ్ముడు పోవడాలు, ఈ రాజకీయం వైసీపీ కానీ కూటమిలోని మిగిలిన పార్టీలు కానీ చేసే అవకాశం ఉంటుంది. వైసీపీకి 77 వచ్చిందంటే జరుగుతుంది. 77 వచ్చిందంటే 11 మంది కదా కావాల్సింది. తెలుగుదేశం వాళ్ళ 25 మందిని తీసుకుంటే సరిపోద్ది కదా. వైసీపీ 77 వస్తాయి. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళని అట్లాగే ప్రయత్నం చంద్రబాబు కూడా చేస్తారు, చేయాలి. అవును, ఆయనకి గనక ఏ 90 100 కూటమికి గనక 90 వచ్చినాయి అనుకోండి, మొత్తం కూటమికి మొత్తం కూటమికి 90 100, ఇప్పుడు వీళ్ళు చెప్పింది 90 to 120 కదా, ఆ లెక్కన వచ్చిందంటే 98 to 120 అనుకో. 98 వచ్చిందంటే అందులో సొంతగా తెలుగుదేశానికి లేదనుకోండి, అప్పుడు వైసీపీని చీల్చే ప్రయత్నం చేస్తారు. క్రిందసారి 23 మందిని తీసుకున్నారు, ఇప్పుడు మామూలుగా అయితే 2/3 తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి 70 వచ్చినాయి అనుకోండి, 70లో 2/3 అంటే దగ్గర దగ్గర 45 మందిని తీసుకోవాలి. అంతమంది రారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు క్రిందసారి ఎట్లయితే టీఆర్ఎస్కి వెళ్ళి మంత్రులు అయిపోయి, టీడీపీ వాళ్ళు మంత్రులు అయిపోయి వాళ్ళని ఎవరిని అనర్హత వేయకుండా కాపాడుకొచ్చారో